శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 4వ వంశం ప్రారంభం. రాజవంశ వివరణము. మైత్రేయుడు, భగవంతుడా, కర్మ మార్గమందున్న మానవులు చేయదగు మంచి పని నిత్యము నైమిత్తికము అగు కర్మమేమి చేయవలెనో నాకు గురువులు చెప్పిరి. వర్ణాశ్రమ ధర్మములు కూడా వారిచే నాకు చెప్పబడినవి. రాజవంశములను గురించి వినగోరతను ఆనతి ఇమ్మన శ్రీ పరాశరుండి ఇట్లనియను. మైత్రేయ వినము. బ్రహ్మ మొదలైన మానస వంశము అనేక యజ్ఞకర్తలు, వీరులు, ధీరులు, శూరులు అయిన భూపాలురచే అలంకృతమైనది. ఆ వంశం యొక్క అనుపూర్విని సర్వపాప ప్రక్షాళనం కొరకై వినము. అనాదియగు ఋగ్యజుస్సామాది వేదమూర్తి యగు విష్ణు భగవానుడు సర్వజగములకు ఆది. ఆ పరబ్రహ్మ యొక్క సాకార రూపం హిరణ్యగర్భుడను వాడు బ్రహ్మాండ స్వరూపుడై అనంతుడు బ్రహ్మచే తొలుత రూపొందెను. ఆ బ్రహ్మ యొక్క కుడి బొటనవేలి నుండి దక్ష ప్రజాపతి, అతనికి అదితి, ఆమెకు వివస్వంతుడు, అతనికి మనువు జన్మించిరి. మనువుకు ఇక్ష్వాకు, నృగ, దృష్ట, శర్యాతి, నరిష్యంత, నాభాగ, దిష్ట, కరూస, పృపధ్రులను 9 కొడుకులు జన్మించిరి. మనువు పుత్రకాముడై మిత్రావరులను గురించి ఇష్టి కావించెను. మనుపత్నియగు శ్రద్ధాదేవి కన్యను కోరగా హోత చేసిన హోమమున పొరపాటు వలన ఆ ఇష్టి వికలం కాగా ఇలాను కన్య పుట్టెను. ఆమె మిత్రావరుణుల అనుగ్రహంచే మనువు కొడుకు సుద్యుమ్నుడుగా అయ్యను. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు క్రీడించుచున్న ప్రదేశమునకు శివుని చూడ యత్నించిన మునులను చూచి కోపించిన పార్వతిని ఓదార్చుటకై ఇచ్చటికి వచ్చిన పురుషుడు స్త్రీయగుగాక అని కోపంతో శివునిచే శపించబడిన తావనకు సుద్యుమ్నుడు వేట తమకమున యత్నించి ఈశ్వర శాపం వలన స్త్రీ అయి ఇలా అను పేరుతో వ్యవహరించెను. సోముని కుమారుడగు బుధుని ఆశ్రమ ప్రాంతమున చరించెను. బుధుడు ఆమె ఎడ అనురక్తుడై పురూరవుడు అను కుమారుని కనెను. అతడు పుట్టగా మహాతేజస్సులకు పరమర్శులచే యజురాది చతుర్వేదమయుడు, సర్వమయుడు, మనోమయుడు, విజ్ఞానమయుడు, అశేషమయుడు, అమృతమయుడు, యజ్ఞమూర్తియు ఒక భగవంతుడు సుద్యుమ్నునికి పుంస్తం రావాలని కోరి యథావిధిగా యజించబడను. తత్ప్రసాదంచే ఇలా మరలా పురుషుడుగా మారి సుద్యుమ్నుడయ్యను. అతనికి ఉత్కల, గయ, వినతులు అను 3 కొడుకులు పుట్టిరి. సుద్యుమ్నుడు మాత్రం తొలుత స్త్రీ అయినందున రాజభాగం పొందడయ్యను. కానీ వశిష్ఠుని మాటను అనుసరించి అతని తండ్రి ప్రతిష్టానము అను నగరం అతనికి ఇచ్చెను. అతడు దాన్ని పురూరవున కొసగెను. వాని వంశం వారు అన్ని దిక్కులందు క్షత్రియులైరి. మనువు కొడుకు పృషధ్రుడు గురువగు వశిష్ఠునిచే గోపాలనకై నియుక్తుడై రాత్రి యందు గోవులను తినకోరి వచ్చిన పులిని చంపకోరి ప్రమాదమున గురుగోవును చంపి గురుశాపమున శూద్రత్వం పొందెను. లేరూసుని వలన కారూసులు, క్షత్రియులు, మహాబల పరాక్రమలు జన్మించిరి. దిష్టుని కొడుకు నాభాగుడు కర్మచే వైశ్యత్వమొందెను. అతనికి జలంధరుడు అను పుత్రుడు కలిగెను. జలంధరునికి కీర్తిశాలేగు వత్సప్రీతియు, వానికి ప్రాంశవు, వానికి ప్రజాపతి, వానికి ఖనిమిత్రుడు, వానికి చక్షుషుడు, వానికి అతి బలశాలి అయిన వింశుడు, వాని వలన వివింసకుడు, వానికి ఖనినేత్రుడు, వానికి అతి విభూతి, వానికి అతి బలాక్రముడగు కరంధముడు, వానికి అవిక్షిత్తు, వానికి మహాబల పరాక్రముడు మరుతుడు కలిగిరి. మరుతుని గురించి ఇప్పటికీ ఈ 2 శ్లోకములు గానం చేయుచున్నది. మరుతుని యజ్ఞం వంటి యజ్ఞం భూమిపై మరి ఎవరికీ జరగలేదు. అందు సర్వ యజ్ఞ సామాగ్రి స్వర్ణమయమే, సుశోభనమే. సోమంచే ఇంద్రుడును దక్షిణలో ద్విజులు మదించిరి. వడ్డించువారు మరుత్తులు, సదస్సులు దేవతలు. ఆ మరుత చక్రవర్తి నదిశంతుడు అను పుత్రుని కావించెను. వానికి దమ్ముడు, వానికి రాజవర్ధనుడు, వాని వలన సువృద్ధి, వానికి కేవలుడు, వాని వలన సుధృతి, వానికి నరుడు, వానికి చంద్రుడు, వానికి కేవలుడు, వానికి బంధుమంతుడు, వానికి వేగవంతుడు, వానికి బుధుడు, వానికి తృణబిందువు, అతనికి ఇలబిల అను కన్యయు జనించిరి. తృణబిందువును అలంబుస అను అప్సరస వరించెను. ఆమె యందు అతనికి విశాలుడు జనించి వైశాలి అను పురమును నిర్మించెను. అతని కొడుకు హేమచంద్రుడు, వానికి చంద్రుడు, వానికి ధూమ్రాక్షుడు, వానికి సృంజయుడు, వానికి సహదేవుడు, వానికి కృశాసుడు. కృశాసునికి సోమదత్తుడు ఉదయించి శతాశ్వమేధమును చేసెను. వాని కొడుకు జనమేజయుడు, వానికి సుమతి పుట్టెను. వీరు వైశాలికులను పేరొందని రాజులు. వీరిని గురించిన శ్లోకం ఇది కీర్తించబడుచున్నది. తృణబిందును ప్రసాదంచే సర్వ వైశాలిక రాజులు దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, వీర్యవంతులు, అత్యంత ధార్మికులు అయిరి.
మన పుత్రుల్లో శర్యాతి కూతురు సుకన్య, ఆమెను చివర మహర్షి పెండ్లాడెను. శర్యాతి కుమారుడు అనర్థుడు మహాధార్మికుడు. అనర్థునికి రేవతుడు కొడుకు. అతడు అనర్థ దేశమును పాలించెను. కుశస్థలి అతని రాజధాని. రేవతుని కొడుకగు కకుద్మి అని పేరు గలవాడు. నూరుగురికి అతడు అన్నగారు. అతని కూతురు రేవతి. అతడు ఆమెను చేకొని ఆమె ఎవ్వరికి భార్య కాదగునని బ్రహ్మను అడుగుటకై సత్యలోకమునకేగెను. ఆ సమయంలో బ్రహ్మ సన్నిధిలో హాహా హూహు అను ఇద్దరు గంధర్వులు అతితానమును పేరుగల దివ్య గాంధర్వమును పాడిరి. అది కూడా త్రిమార్గ పర్యావృత్తిగా అనేక యుగములు జరుగుదాకా అట ఉండి విని ఆ కాలమంతయు ఒక్క ముహూర్తం మాత్రమైనట్లు భావించను. పాట చివర భగవంతుని అబ్జయోనిని బ్రహ్మకు ప్రణమిల్లి రైవతుడు తన కన్యకి అర్హుడైన వరుడు ఎవరు అని అడిగాను. భగవంతుడు అతన్ని నీకు అభిమతుడకు వరుడెవ్వడని ప్రశ్నించను. అతడు ప్రణమిల్లి తనకు అభిమతులైన వరులను పేర్కొనను. వీరిలో నీకు అభిమతుడెవ్వడు, వానికి నా కన్యనిత్తునను. అంతటా ఇంచుక తలవంచి అల్లని నవ్వుచూ బ్రహ్మ ఇట్లనే, నీకు అభిమతులైన వారు వీరెవరో వారి సంతానమును కూడా ఇప్పుడు ఆ వెనుతులయందు లేదు. ఇచ్చట నీవు సంగీతం వినుచుండగా అనేక మహాయుగములు గడిచిపోయినవి. ఇప్పుడు ఆ పనిపై 28వ మనవు యొక్క మహాయుగం ఇంచుమించు గడిచిపోవచ్చున్నది. కలి సమీపించినది కదా. నీ ఒంటరిగా ఎవరికైనా ఈ పిల్లనిమ్ము. నీకు కూడా మంత్రిభృత్య కలత్ర బంధు సైన్య కోసాదులన్నీ ఈ కాలమున పూర్తిగా చెల్లిపోయినవనగా విని 6 మిక్కిలి జడిసి భగవంతునికి మొక్కి ఇట్లు అడిగాను. స్వామి, పరిస్థితి ఇట్లుండ నేను ఈ కన్యను ఎవరికి ఇవ్వలను అని ఇంచుక మెడవంచి చేతులు మగచి ఈ విధముగా చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.